వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. అనంతపురం నగరంలోని రామ్నగర్ సమీపంలోని ఎస్బీఐ ఏటీఎంలో భారీ చోరీ జరిగింది. శనివారం అర్ధరాత్రి ఏటీఎంను దొంగలు పగలగొట్టి అందులో ఉన్న నగదును ఎత్తుకెళ్లారు. ఆదివారం ఉదయం ఏటీఎంలో దొంగతనం జరిగిన విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఫోర్త్ టౌన్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. 2 రోజుల క్రితం పామిడి పట్టణంలో ఏటీఎంలో జరిగిన చోరీ ఘటన మరొక ముందే ఇవాళ మరో దొంగతనం జరగడం చర్చనీయాంశమైంది. అనంతపురం నగరంలోని రామ్నగర్ లో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో భారీ చోరీ జరిగింది. కమ్మా భవన్ కు ఎదురుగా ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు ఏటీఎం మిషన్ ను పగలగొట్టి నగదును ఎత్తుకెళ్లారు. గ్యాస్ కట్టర్లతో ఏటీఎం మిషన్ ను పగలగొట్టి దాదాపు 30 లక్షల నగదును దొంగలించారు. ఏటీఎం గదిలో అలారం ఉన్నప్పటికీ పనిచేయలేకపోవడంతో దొంగతనానికి వచ్చిన దుండగులు చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలకు నల్ల రంగు స్ప్రే చేసి దొంగతనం చేశారు. ఏటీఎంలో భారీ చోరీ జరిగిన విషయాన్ని పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. ఏటీఎం సెంటర్ కి సెక్యూరిటీ సిబ్బంది లేరు, అందులోనూ అలారం సిస్టమ్ కూడా పనిచేయడం లేదు అని తెలుస్తోంది. దీనిపై బ్యాంకు అధికారులు నోరు విప్పడం లేదు. అయితే ఇంటి దొంగల పనినా లేక బయట వ్యక్తుల దొంగతనం చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. థామ్స్ సిఎంఎస్ అనే ఏజెన్సీ నగరంలోని పలు ఏటీఎంల నిర్వహణ చేపడుతుంది. ఏటీఎంలో నగదును అప్లోడ్ చేయడం ఈ ఏజెన్సీకి ఎస్బీఐ బ్యాంక్ అధికారులు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టాము అని తెలిపారు. క్లూస్ టీం ద్వారా ముద్రలు సేకరించారు. ఈడు కూడా కెమెరా ఉంటుంది కదా, ఆడ కెమెరా ఉంటుంది, ఆడ బ్లాక్ స్క్రీన్ ఉంటుంది. పని చేస్తుంటాయి. బ్లాక్ స్ప్రే ఈరోజు రాత్రి సుమారు 2:45 సమయంలో అనంతపురం టౌన్లోని రామ్నగర్ మెయిన్ రోడ్లో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో గుర్తు తెలియని వ్యక్తులు గ్యాస్ కట్టర్తో ఏటీఎంను కట్ చేసి ఓపెన్ చేసి ఏటీఎంలో ఉన్న నగదును దొంగిలించినారు. దీని మీద మేము కంప్లైంట్ తీసుకుంటున్నాము. ఏజెన్సీతో క్యాష్ లోడింగ్ ఏజెన్సీతో కంప్లైంట్ తీసుకొని విచారించి దీని కేసును పత్తా చేస్తాం.
ఇప్పుడు మనకు ప్రిలిమినరీగా ఇంకా వాళ్ళతో ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఇంకా కంప్లైంట్ రావాల్సి ఉంది. అరౌండ్ 29 lakhs అని వాళ్ళ ఫోన్లో చెప్పడం జరిగింది. వాళ్ళు వస్తే మనకు క్లారిటీ వస్తుంది. సెక్యూరిటీ వాళ్ళు అరేంజ్ చేసుకోలేదు. సెక్యూరిటీ ఏటీఎం బ్యాంక్ వాళ్ళు ఏమీ అరేంజ్ చేయలేదు. అలారం సిస్టమ్ అయితే ఉంది. అలారం కూడా మనకు అలర్ట్ చేసింది.